ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బాధితులు సిట్ ఎదుటకు వరుస కడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లను ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. వారిని పిలుస్తుండటంతో బాధితుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం 618 మంది బాధితులతో కూడిన జాబితాను సిద్ధం చేసిన సిట్ సాక్షులుగా వారి వాంగ్మూలాలను 2 రోజులుగా నమోదు చేస్తోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ అంశంలో సంచలనాలు బయటకొస్తున్నాయి. ఓవైపు ప్రభాకర్ రావును విచారిస్తూనే ట్యాపింగ్ కు గురైన 618 మందిని సిట్ గుర్తించింది. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు సైతం జాబితాలో ఉండగా సిట్ పిలుపు మేరకు వారంతా జూబ్లీహిల్స్ పిఎస్ లో వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్ కు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి మహేష్ కుమార్ దర్యాప్తు బృందానికి వివరించారు. తనతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్ నంబర్లపైన నిఘా ఉంచిన ప్రభాకర్ రావు బృందం క్షేత్రస్థాయిలో ఎలా ఇబ్బందులకు గురిచేసిందో వాంగ్మూలం ద్వారా వెల్లడించారు. మహేష్ కుమార్ తో పాటు సరితా తిరుపతయ్య, ఎంపీ అనిల్ యాదవ్ స్టేట్మెంట్ ను సిట్ అధికారులు నమోదు చేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలతో పాటు ఆయా పార్టీల రాష్ట్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపైన ప్రభాకర్ రావు బృందం అక్రమంగా నిఘా ఉంచింది. గాంధీ భవన్ సిపిఆర్ఓ హరి, అకౌంటెంట్ ప్రతాప్ రెడ్డి, వార్ రూమ్ ఇన్ఛార్జ్ విజయ్ భాస్కర్ ఫోన్లు ట్యాప్ అయినట్లు తేలడంతో నిన్న వారి వాంగ్మూలాలు నమోదు చేసింది. అలాగే బీజేపీ కార్యాలయంలోని ఉద్యోగుల్ని సైతం త్వరలో విచారించనుంది. బీజేపీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ ను సైతం వాంగ్మూలమిచ్చేందుకు పిలవగా ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా మరో తేదీన హాజరవుతామని చెప్పినట్లు సమాచారం. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపార సంస్థల్లోని పదుల సంఖ్యలో ఉద్యోగుల ఫోన్లను ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. వీరిని సైతం విచారణకు పిలవాలని నిర్ణయించింది. 2023 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డిపైన ప్రభాకర్ రావు బృందం పెద్ద ఎత్తున నిఘా ఉంచింది. రేవంత్ రెడ్డి కాల్ డీటెయిల్ రికార్డు సీడీఆర్ ను అక్రమంగా విశ్లేషించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, డ్రైవర్లు, ఇంటి పని మనుషుల ఫోన్లను ట్యాప్ చేసింది. కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ ముఖాముఖి తలపడడంతో ప్రత్యేకంగా పోల్ 2023 పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసింది. నిందితుడు తిరుపతన్న పర్యవేక్షణలోని బృందం ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకుంటూ రేవంత్ రెడ్డి సోదరులతో పాటు సన్నిహితుల్ని లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆధారాలు సేకరించిన సిట్ వారందరి వాంగ్మూలాల్ని సైతం నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అరెస్టైన పోలీస్ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న అంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే జరిగిందని వెల్లడించారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎస్ఐబిలోని డేటా ధ్వంసం చేయడంతో పాటు తమ ఫోన్లు, ల్యాప్టాప్లలోని డేటాను కూడబలుక్కొని తొలగించారు. ఈ అంశంపై స్పష్టత కోసం ప్రభాకర్ రావుతో కలిపి విచారించనున్నట్లు తెలుస్తోంది.